హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్పైసీ బైట్స్ ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ప్రసాదం పొంగలి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి ఒక దాంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ఇక్కడ 4 గ్లాసెస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు, హాఫ్ గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. వీటిని వాష్ చేసుకొని 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పాలు అండ్ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకున్న తర్వాత మనకి కరెక్ట్ మెజర్మెంట్ కావాలి అంటే హ్యాండ్ని మనం డిప్ చేసినప్పుడు ఫింగర్స్ పైకి వాటర్ లెవెల్ అనేది రావాలి. అలా వచ్చిందంటే మనకి కరెక్ట్ మెజర్మెంట్ అని. దీన్ని పక్కన పెట్టుకొని ముందుగా ఒక దాంట్లో మనం 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకో. మనకి నెయ్యి వేడెక్కిన తర్వాత ఇక్కడ కొన్ని క్యాష్యూస్ యాడ్ చేసుకొని వాటిని కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి. క్యాష్యూస్ అనేది కొద్దిసేపటికి ఇలాగ కలర్ చేంజ్ అవుతుంది. ఇలాగ బాగా వేగిన తర్వాత మనల్ని దీనికి పక్కకి తీసి పెట్టుకోవాలి. పక్కకి తీసి పెట్టుకొని అదే దాంట్లో కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. కిస్మిస్ కూడా లైట్గా వేగిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇక్కడ కిస్మిస్ బాగా వేగింది అని తెలియడానికి ఇవి ఇలాగ పొంగుతాయి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా పొంగలి దాన్ని స్టవ్ పైన పెట్టుకొని మూత పెట్టేసి కొద్దిసేపు అలాగా వదిలేయాలి. మనకి కొద్దిసేపటికి ఇలాగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మనం ఒకసారి కలిపెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిసేపు అలాగా వదిలేయాలి. మళ్ళీ కొద్దిసేపటికి ఇలాగా బాగా ఉడుకుతుంది. మనకి రైస్ అనేది 80% ఉడకాలి. 80% ఉడికితే మనకి బాగా ఉడికినట్టు. సో ఇప్పుడు 80% ఉడికిన తర్వాత కలిపెట్టుకొని మనం ఇక్కడ బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం నేను 400 గ్రామ్స్ బెల్లం తీసుకుంటున్నాను. అంటే 1 గ్లాస్కి 1 గ్లాస్ బెల్లం. మనకి షుగర్ ఎక్కువ కావాలంటే ఇంకొక గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. దీన్ని ఇలాగా అలాగే వదిలేసి ఉంచాలి. ఒక 2 మినిట్స్కి మనం అలాగే ఉంచేయాలి. ఇలాగ కలిపెట్టిన దాన్ని కొద్దిసేపటికి మనం ముందుగా వేయించుకున్నటువంటి జీడిపప్పు, కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిన దాంట్లో చివరిగా మనం ఒక 4 టేబుల్ స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరంగా ఉండేటువంటి పొంగలి రెడీ అవుతుంది. ఇక్కడ మీకు నేను చెప్పడం మర్చిపోయాను. బెల్లంతో పాటు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి, హాఫ్ గ్లాస్. అంతే, మనకి ప్రసాదం పొంగలి రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. And don't forget to subscribe our Spicy Bites channel.